గత తెదేపా ప్రభుత్వ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేవాళ్ళమని వైకాపా ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ సరుకుల పంపిణీని పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ధరల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర ధరల నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు. ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ ద్వారా 2372 కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో కందిపప్పు 180 ఉంటే ప్రత్యేక కౌంటర్లు 150కు, బియ్యం కూడా కేజీ 48 రూపాయలకు విక్రయిస్తున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రేషన్ దుకాణాల్లో మరిన్ని సరుకులు తక్కువ ధరకు అమ్మాలని అధికారులకు సీఎం సూచించారు. మన దేశానికి జాతీయ పతాకాన్ని అందించి నిత్య స్ఫూర్తి రగిలించిన పింగళి వెంకయ్యను భారత జాతి ఎన్నటికీ మరవదు. ఆయన జయంతి సందర్భంగా ఆ మహానీయునికి మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నాను. స్వాతంత్ర ఉద్యమ కాలంలో మన దేశానికి ఒక కేతనం ఉండాలనే తపనతో పింగళి వెంకయ్య మువ్వనెలే పథకాన్ని తీర్చిదిద్దారు అని జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ జెండా నాడు నేడు ఎన్నడూ మన కీర్తి కేతనంగా ఎగురుతూనే ఉంటుంది. ఆ జెండాకు సెల్యూట్ చేసిన ప్రతిసారి పింగళి వెంకయ్య గుర్తుకు వస్తూనే ఉంటారని ఆయన వెల్లడించారు. కొలంబో వేదికగా శ్రీలంక, భారత్ మధ్య ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన తొలి వన్డే టైగా ముగిసింది. విజయానికి ఒక్క పరుగు కావాల్సిన నేపథ్యంలో టీమిండియా వరుసగా 2 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ డ్రా అయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ను భారత్ టైగా ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది. శ్రీలంక బ్యాటర్లలో ఆల్రౌండర్ దునీత్ వెళ్లలాగే టాప్ స్కోరర్ గా నిలవగా ఓపెనర్ ఫాదం నిస్సంక మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత్ బౌలర్లో హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు పడగొట్టగా దూబే, వాషింగ్టన్ సుందర్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ కూడా సరిగ్గా 230 పరుగులకే ఆల్అౌట్ అయింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ నిర్ణీత 502 ఓవర్లలో శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది. ఇరాన్ రెబెల్ గ్రూపుల నుంచి వస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ కు రక్షణ అందించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు పెంటగాన్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రీనా సింగ్ తెలిపారు. పశ్చిమాసియాకు మరిన్ని యుద్ధ విమానాలు పంపాలని అమెరికా డిఫెన్స్ చీఫ్ ను ఆదేశించినట్లు పెంటగాన్ తెలిపింది. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య చర్చలు జరిగినట్లు పేర్కొంది. ఇదే విధంగా అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ జే ఆస్టిన్, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆస్టిన్ ఇజ్రాయెల్ కు అదనపు సహాయాన్ని అందిస్తామని హామీనిచ్చారు. టెహ్రాన్ లో ఇటీవల హమాస్ నేత ఇస్మాయిల్ హనియే హత్యకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవచ్చని అమెరికా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఇజ్రాయెల్ కు సహకారం అందిస్తుంది. హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 విజేతగా నటి సనా మక్బుల్ నిలిచారు. సనాకు నేజికి మధ్య చివరి వరకు తీవ్ర పోటీ నెలకొంది. చివరకు సనానే విజేత అంటూ అనిల్ కపూర్ ప్రకటించారు. జూన్ 21న ప్రారంభమైన ఈ సీజన్ ఆగస్టు 2తో పూర్తయింది. గతంలో కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతలకు వ్యవహరించిన ఈ కార్యక్రమం 3వ సీజన్ కు ప్రముఖ నటుడు అనిల్ కపూర్ హోస్ట్ గా ఉన్నారు. గత సీజన్లతో పోలిస్తే 3వ సీజన్ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. కృత్రిక హార్మోన్ల జంట అసభ్యకరంగా ప్రవర్తించిందని ఈ షోపై ముంబై నగర పోలీస్ కమిషనర్ కు శివసేన అధికార ప్రతినిధి మనీషా కయాండే ఫిర్యాదు చేశారు. దీనిపై స్వయంగా జియో సినిమా వివరణ ఇచ్చింది. తాము ప్రసారం చేసే కంటెంట్ ఏదైనా నాణ్యత మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటుందని తెలిపింది. జియో సినిమాలో ప్రసారమయ్యే ఓటీటీ బిగ్ బాస్ లో అలాంటి అశ్లీల కంటెంట్ లేదని స్పష్టం చేసింది.